వచ్చారు? ఇక్కడికి వస్తూ ఉంటే ఒక పెద్ద పాము నన్ను పట్టుకుంది, ఇంకా తినాలని కూడా అనుకుంది. అబద్ధం అబద్ధం చెప్పకు అట్టు. నేనెందుకు అబద్ధం చెప్పాలి? నేను చెప్తున్నది నిజమే. కావాలంటే చిమ్మిని అడగండి. అరే దేవుడా, ఎంత అబద్ధం చెప్తున్నాడు! అటు జాగ్రత్తగా వెళ్ళు, దోవలో పావులు ఏమైనా ఉంటాయి. నన్ను భయపించడానికి ప్రయత్నించకు. నన్ను పాము కాటేసింది. అది పాము కాదు అట్టు, అది చెట్ల నుంచి ఏమో పడింది. ఆ తర్వాత నువ్వు ఎలా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చావు? మేము ఎలాగో అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాం. నేను చాలా ధైర్యంగా నా కాళ్ళని పట్టుకున్న పాముని తీసి అడవిలోకి విసిరేశాను. నువ్వు ఆపుతావా? అది ముందు పావే కాదు, చెట్ల నుంచి పడినట్టుంది. నువ్వు ఎంత అబద్ధం చెప్తున్నావు? ఇది చాలా తప్పైన విషయం. అచ్చచ్చో, సేమ్, సేమ్. అచ్చచ్చో, సేమ్, సేమ్. ఏంటి అరుస్తున్నారు పిల్లలు? వెళ్ళి వాళ్ళ ప్లేస్ లో కూర్చోండి. ఏంటి అందరూ ఎగ్జామ్ కి సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నాం, టీచర్. ఏయ్, అక్కడే ఆగు. నేను ఇక్కడ నిలబడ్డా నీ కంటికి కనపడ్డం లేదా? లేదు, అది ముందు తినడం ముగించు. టీచర్, వాడు ఎప్పుడూ తింటూనే ఉంటాడు. సరే సరే, అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఈ రోజు మీకు ఓరల్ ఎగ్జామ్ జరగబోతోంది. అందరూ దానికి సిద్ధంగా ఉన్నారా? మొదటి ప్రశ్న, అడవిలో ఉన్న వాళ్ళందరిలో చాలా బాగా పాడేది ఎవరు? కిట్టు చెప్తాడు. ఎవరని చెప్పండి. కాకి కాకి. టీచర్, కాకి. తప్పు. దీనికి ఎవరు సరైన సమాధానం చెప్తారు? నేను చెప్తాను టీచర్. చెప్పు అటు. కోకిల. కోకిల చాలా బాగా పాడుతుంది. సబాష్, సరైన సమాధానం. చీటర్. అడవికి రాజు ఎవరు? ఈ ప్రశ్నకి సమాధానం చిమ్మి చెబుతాడు. తెలీదు టీచర్. ఎవరు చెప్తారు? సరే, నువ్వే చెప్పు. సింహం. అద్భుతం. తర్వాత ప్రశ్న, సరే చెప్పండి, పక్షుల్లోనే బాగా నాట్యం చేసేదెవరు? పొన్నం చెబుతుంది. టీచర్, నెమలి. అరే రారా, ఎందుకని ఆలస్యంగా వచ్చావు? అది నేను సరే సరే.